హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో టైం ఎక్కువ లేకపోవడంతోనూ పదే పదే చేయడానికి ఓపిక లేకను చాలామంది మహిళలు ఏం చేస్తారంటే అండి, వారం రోజులకు సరిపడా ఇడ్లీ పిండి దోశ పిండిని రుబ్బుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటారండి. ఇలా స్టోర్ చేసినా కూడా ఒక్కొక్కసారి పిండి పులిసిపోతుందండి. ఆ పులిసిపోయిన పిండిని పడేస్తూ ఉంటారు. అలా పారేయకుండా చక్కగా కొన్ని టిప్స్ ఉపయోగించి మీరు ఆ పిండిని ఉపయోగించుకోవచ్చండి. ఆ టిప్స్ ఏంటనేది ఈ వీడియోలో ఈరోజు చెప్తాను చూడండి. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ నండి. ఇడ్లీ పిండి కనుక పులిసిపోయినట్టయితే మీరు దాంట్లో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేస్తే పులుపు అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. ఎందుకంటే అల్లం పచ్చిమిర్చిలో పులుపును తగ్గించడానికి అనేక రకమైన సమ్మేళనాలు ఉంటాయండి. దానివల్ల పులుపు తగ్గుతుంది. మళ్ళీ మనం చక్కగా పిండిని ఉపయోగించుకోవచ్చండి. అలాగే పులిసిన ఇడ్లీ పిండి దోశ పిండిలో ఒక స్పూను చక్కెర కానీ బెల్లం కానీ కలపండి. ఇలా వేయడం ద్వారా మీకు చాలా రుచికరంగా వస్తాయండి. ఈ టిప్స్ని మీరు దోశ పిండికి వాడుకోవచ్చు, ఇడ్లీ పిండికి కూడా వాడుకోవచ్చండి. పులిసిపోయిన ఇడ్లీ పిండిలోనండి బియ్య పిండి కూడా కలుపుకుంటే పిండిని మళ్ళీ మనం బాగా ఉపయోగించుకోవచ్చండి. చాలామంది అనుకుంటారండి బియ్య పిండిని కలపడం ద్వారా రుచి తగ్గుతుందని అనుకుంటారు. అలా ఏం ఉండదండి. ఇడ్లీలు చాలా మృదువుగా వస్తాయండి. అలానే ఫ్రెష్గా రుబ్బిన ఇడ్లీ పిండి దోశ పిండిలో ఈ పులిసిన పిండిలో యాడ్ చేయండి. అలా చేయడం ద్వారా వృధా కాకుండా పిండిని మనం మళ్ళీ ఉపయోగించుకోవచ్చండి. పిండి పులవకుండా ఉండడానికి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మనం పులవకుండా ఉండడానికి కొన్ని చిట్కాలు పాటిస్తేనండి పిండి మనకి ఎక్కువ రోజులే ఉంటుందండి. ఫస్ట్ మీరు ఎక్కువగా ఉప్పునైతే పిండిలో వేయొద్దండి. ఉప్పు వేయడం ద్వారా తొందరగా ఎక్కువగా పులిసిపోతుందండి. సెకండ్, మీరు ఆల్రెడీ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టి దోశలు వేయాలనో ఇడ్లీ వేయాలనో తీసి బయట పెట్టేసి ఎక్కువసేపు అలా ఉంచేస్తారండి. అలా ఉంచడం వల్ల కూడా పిండి తొందరగా పులిసిపోతుందండి. టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు అండి 4 గంటల్లోనే పిండి పులిసిపోతుందండి. ఆ తర్వాత మీరు వెంటనే దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం ద్వారా ఎక్కువగా మనకి పులియకుండా ఎక్కువ రోజులు అనేది మనం స్టోర్ చేసుకోవచ్చండి. అలాగే మనం మినప్పప్పును కనుక ఎక్కువ వాడినట్టయితే తొందరగా పులిసిపోతుందండి. ఎందుకంటే మినప్పప్పులో పులియడానికి ఎక్కువ ప్రక్రియ వేగవంతం చేస్తూ ఉంటుందండి. అలానే మనం దోసపిండిలో మెంతులు వేస్తూ ఉంటామండి. ఆ మెంతులు కూడా చాలా తక్కువగా వేసుకోవాలండి. ఎక్కువ వేయడం ద్వారా కూడా పిండి తొందరగా పులిసిపోతుందండి. ఈ చిట్కాలు కనుక మీరు పాటించినట్టయితే మీరు రుబ్బుకున్న ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ వారం రోజులైనా అలాగే ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు ఇలాంటి టిప్స్ కానీ ఇంకేమైనా హెల్త్ టిప్స్ కానీ చిట్కాలు కానీ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను మళ్ళీ మీకు రిప్లై ఇస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.